మామ ఈ వీడియో అర్థం చేసుకోకపోయినా ఏం కాదు, కానీ అట్లీస్ట్ వినండి. ఇవాళ పొద్దుగాల అట్టిగానే యూట్యూబ్ ఓపెన్ చేసిన, శివాజీ కాంట్రవర్సీ అని ఏమో సంథింగ్ ఉంటే ఓపెన్ చేసిన. అతను అమ్మాయిల గురించి మంచి మాటలు చెప్పిండు, చెడు మాటలు అన్నాడు. దానికి అమ్మాయిలు రియాక్ట్ అయ్యారు. అది పక్కెడదాం, మనకు అది సంబంధం లేదు. కానీ నాకు తెలిసిన ఒక స్టోరీ ఉంది, అది చెప్తాం ఇనుర్రి. మామ మీరు ఎప్పుడైనా శక్తిపీఠాలు అనే వడ్డిన్నారా? అవి టోటల్ గా మన ఇండియాలో 18 ఉంటాయని కొంతమంది అంటారు, 51 ఉంటాయని కొంతమంది అంటారు. మన హిందూ ధర్మం ప్రకారం శివుని యొక్క భార్య అయిన సతీదేవి చనిపోయిన తర్వాత తన 18 భాగాలు మన ఇండియాలో పడి 18 శక్తి పీఠాలుగా మారినాయని మన హిందువుల నమ్మకం. ఆ సతీదేవి యొక్క భాగం ఒకటి అస్సాంలో కూడా పడుతుంది. అది నార్మల్ శక్తి పీఠం కూడా కాదు, మహాశక్తి పీఠంగా పూజిస్తాం ఆ గుడిని. కానీ ఆ భాగం ఏంటో తెలుసా మామ? వల్వా. ఇంకా నేను చదివిన దాన్ని బట్టి మామ, అక్కడ విగ్రహాలు కూడా దేవత రూపంలో ఉండే, వల్వ రూపంలో ఉంటాయి. అయితే ఈ హిందూ ధర్మం ప్రకారం నేనని కాదు, మన పూర్వీకులు ఏం చెప్పాలనుకున్నారంటే అమ్మాయిలో ఉండే ప్రతి భాగం పవిత్రమైనది. కానీ ఇప్పుడున్న జనరేషన్ డ్రెస్సింగ్ స్టైల్ తోటి అది మొత్తం అపవిత్రం అయిపోతుంది మామ.